హైరా అన్షియన్ కిడోస్. ఈరోజు మన టాపిక్ యజ్ఞం. యజ్ఞం అంటే విష్ణు. యజ్ఞం అంటే డూయింగ్ సంథింగ్ గుడ్. కొన్ని రోజులు జరిగే ఒక సీక్రెట్ రిచువల్. ప్రతి యజ్ఞంలో హోమం ఉంటుంది. సమిధలు, ఘీ, నవధాన్యాలు, ప్రసాదం, ఇవన్నీ అగ్ని గాడ్ స్వాహాదేవి పేరుతో సమర్పిస్తే అగ్ని గాడ్ అవి దేవతలకు పంపిస్తాడు. ఇలా చేసే గాడ్స్ అండ్ గాడెసెస్ ఫుల్లీ హ్యాపీగా ఉండి మనకు వర్షాలు కురిపిస్తారు. లెట్స్ డిస్కస్ సమ్ యజ్ఞాస్. వర్ణ యజ్ఞం. వర్షాలు పడట్లేవని వేదిక్ మంత్రాస్తో వర్ణ గాడ్ కి యజ్ఞం చేస్తారు. అప్పుడు వర్షాలు మంచిగా పడతాయి అండ్ ద ఎర్త్ బికమ్స్ గ్రీన్ అండ్ ఫర్టైల్ అండ్ ఫుడ్ సప్లై కూడా ఇంక్రీజ్ అవుతాది. నెక్స్ట్ వాయు యజ్ఞం. వాయు గాడ్ కీప్స్ ద ఎయిర్ ప్యూర్, పొల్యూషన్ లేకుండా, తుఫాన్ లేకుండా చూసుకుంటాడు. అగ్ని యజ్ఞం మెయింటైన్స్ వెదర్. ఎండ ఎంత ఉండాలో, చలి ఎంత ఉండాలో స్టేబుల్ ఎన్విరాన్మెంట్ ని సపోర్ట్ చేస్తుంది. అండ్ పితృ యజ్ఞం ఆఫరింగ్స్ టు యాన్సిస్టర్స్. భూత యజ్ఞం ఆఫరింగ్ ఫుడ్ టు బీన్స్, యానిమల్స్, బర్డ్స్, ఇన్సెక్ట్స్. ఇంకా చాలా యజ్ఞాలు ఉంటాయి, మెల్లగా తెలుసుకుందాం. యజ్ఞం యాజ్ అ బ్లెస్సింగ్ ఫర్ నేచర్. యజ్ఞం చేసేటప్పుడు వచ్చే స్మోక్, ధూపం ఆ ప్లేస్ మొత్తం పాజిటివ్ ఎనర్జీతో నిండిపోతుంది అండ్ ప్యూరిఫైస్ ది సరౌండింగ్స్. ఇట్స్ ఎ సీక్రెట్ ట్రెడిషన్, మన కల్చర్లోనే ఉంటుంది. యాగాలు స్టాప్ చేస్తే రెయిన్స్, ఎయిర్, వెదర్, హెల్త్ ఇష్యూస్ అన్ని ఎఫెక్ట్ అవుతాయి. సో యజ్ఞం అంటే విష్ణు సేవ. యజ్ఞం వల్ల నేచర్, లివింగ్ బీయింగ్స్, ఆర్ మైండ్ అన్నిటినీ ప్యూరిఫై చేస్తుంది. ఇట్ ఆల్సో మీన్స్ డూయింగ్ గుడ్ యాక్షన్స్ విత్ సిన్సియరిటీ అండ్ వితౌట్ సెల్ఫిష్నెస్.